ఒక ఊరి అవతల బయట ఒక చిన్న గుడిసె వేసుకొని ఒక పాస్టర్ గారు, పాస్టమ్మ, వృద్ధులు, వారి పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి ఎక్కడెక్కడో వెళ్ళిపోయారు. ఆ వృద్ధులు ఇద్దరు ఒక చిన్న గుడిసెలాగుంది, దాంట్లోనే ఉంటూ ప్రభు పని చేస్తూ ఉన్నారు, పరిచర్య. ఓ రోజు నలుగురు దొంగలు చూశారు. చూసి ఈ ముసలోడు పోయిన తర్వాత ముసలాయమని కొట్టి ఇంట్లో ఉన్న అన్ని దోచుకోవాలి అన్న ఆలోచనతో చూశారు, కాపు కాశారు. ఆ రోజు ఉదయం లేవగానే ప్రొద్దుగల టీ తాగి బ్రేక్ఫాస్ట్ చేసి, పాస్టర్ గారు, అమ్మ నేను స్వార్థ పని కోసం వెళ్ళొస్తాను, తొందరగానే వస్తాను, ఓ గంటన్నరలో వస్తాను, అట్లా వెళ్ళి పత్రికలు పంచి అని వెళ్ళిపోయాడు. ఆ గేటు దగ్గరికి వేసాడు, తడికల గేటు ఉంటుంది కదా. ఆయన వెళ్ళిపోయింది, తడుగాలేదు, వీళ్ళు వచ్చారు. ఇక తలుపు తీశారు. కరెక్ట్ ఆవిడ అప్పుడే బయటకు వచ్చింది, ముసలామె. అయ్యో బాబు, ఇప్పుడే పోయిండయ్యా పాస్టర్ అయ్యా. ఆమెకు తెలియదు వీళ్ళు దొంగలని, ఆమెకు తెలియదు ఈమెని కొట్టి దోచుకోవడానికి వచ్చిరని. అయ్యయ్యా నాయన, ఇప్పుడే పోయిండయ్యా పాస్టర్ అయ్యా, మీరేం నుండి వచ్చిండ్రో. వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం ఇస్తలేదు ఈమె. మీరేం నుంచో వచ్చిండ్రయ్యా, కూర్చోండి కూర్చోండి, చల్లని నీళ్ళు ఇస్తానని వీళ్ళకి అర్థం కాలే. సరే కూర్చున్నారు, కుర్చీలు వేసి కూర్చోబెట్టి, అయ్యో నాన్న ఎక్కడి నుండి వచ్చారో, నీళ్ళు తాగండి అని నీళ్ళు ఇచ్చి, నాన్న పాస్టర్ గారు ఒక గంటన్నరలో వస్తాడు, మీరు పొద్దున్న తిన్నరో తినలేరు, ఆగు ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉప్మా చేసుకొని వస్తానని లోపలికి వెళ్ళింది. నలుగురు దొంగలకు ఆశ్చర్యమవుతుంది. దొంగలను కొట్టేటోళ్ళని చూసినాం, కానీ దొంగలకు నీళ్ళు ఇచ్చి కుర్చీ మీద కూర్చోబెట్టి బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నటువంటి ఈమె ముసలాయమ అసలు ఏంది ప్రేమ. పాపం ఆకలి మంటతో ఉన్నట్టున్నారు, కూర్చున్నారు. మంచిగా వేడిగా ఉప్మా చేసి మామిడికాయ పచ్చడి వేసింది, తింటున్నారు. తింటూ ఏడుస్తున్నారు. ఇక ఆమె అడిగింది, అయ్యా కారమా? కాదమ్మా, మమకారం, నీ ప్రేమమ్మ. అమ్మ తిన్నాక అన్నారు, అమ్మ నిజంగా మేము దొంగలమమ్మా, నిన్ను కొట్టి అంతా లాక్కుందామని వచ్చినాం. అటువంటి మమ్మలను ప్రేమతో పలకరించి కుర్చీ వేసి నీళ్ళిచ్చి భోజనం పెట్టినవు తల్లి, ఏం ప్రేమమ్మ ఇది. అప్పుడే పాస్టర్ అయ్యిండు. అయ్యో బాబు, ఎక్కడి నుండి వచ్చారు, కూర్చోండి అని కూర్చున్నారు. ఈ ప్రేమను బట్టి వాళ్ళు సేవకుడు చెప్పే వాక్యమంతా విని నలుగురు దొంగలు రక్షించబడి సువార్థికులుగా మార్చబడ్డారు. ఆతిథ్యములో ఉన్న శక్తి, ఆతిథ్యం